టైం అయితే పుంజన్ డైలాగ్ కొట్టింది ఒకసారి అడుగుతాం చెప్తుందేమో. మామా పుంజు డైలాగ్ కొట్టావా లాస్ట్ టైము? గుర్తుందా? మొన్నసారి చెప్పావు కదా సంక్రాంతికి వచ్చినప్పుడు. పుంజను గట్టిగా చెప్పు. పెట్ట కొడితే ఇది అయితే చెప్పలేకపోతున్నావా? మా మామ అనమాట. 100 సంవత్సరాలు ఉంటాయి మా మామకి. మామ ఉంటాయా? ఇప్పుడు దీనికి అయితే పాపం ఒక 6 months నుంచి అయితే కనపడతలేదు. స్టిల్ చూసారు కదా మొత్తం నరాలు అక్క. అది నరాలు అక్క అలా ఉంటుంది, మొత్తం నరాల మీద నడిపిస్తుంది జీవనం. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి మామ. మనం ఎలాగైనా లైవ్ పెడతలేదు, కనీసం ఈ వీడియో కన్నా సపోర్ట్ చేయండి ఓకేనా. మొత్తం తిరిగి చెవట పట్టింది అనమాట. ఇప్పుడు ఫోన్ పడిపోయింది అనుకో, ఇందులోనే దోలు తీరిపోద్ది. చూపిస్తాను మీకైతేనే. మీమ్స్ చేసి ఎడిటింగ్ చేసి అంత నెట్ ఇక్కడ లేదు ఓకేనా. సపోర్ట్ చేయండి వీడియోకి. మీమ్స్ ఉండవు ఏముండవు, వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. హాయ్ మామ అందరికీ. మనమైతే విలేజ్కి వచ్చామన్నమాట. నేను ఇక్కడ తూర్పుగోదావరి అనమాట. తూర్పుగోదావరి అమలాపురం దగ్గర ఉన్న చిన్న విలేజ్ అనమాట మాదైతేని. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను. ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాను అనమాట. ఎందుకు మామ అందరూ అడుగుతున్నారు లైవ్కి ఎందుకు రావట్లేదు మామ, ఏంటి మామ ఆడతలేదు అనేసి. చాలామందికి చెప్పాను, అయినా కూడా అడుగుతున్నారు అనమాట. ఏమనంటే మన అదే ఎందుకు రావట్లేదు లైవ్కి, ఎందుకు ఆడతలేదు అని అడుగుతున్నారు కదా. మా చిన్నమ్మ అయితే చనిపోయారు అనమాట. మా లాస్ట్ మంత్ చనిపోయారు, అందుకని రావట్లేదు అనమాట. ఈ మంత్ 25 లోపల నేను వస్తాను. లైవ్ స్ట్రీమ్ అయితే రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా. అందుకనే దానికోసమే అనమాట నేను రాకపోవడానికి కారణం అయితే అదే అనమాట. ఇక్కడ కొంచెం రోజు ఇవి ఉంటాయి కదా మామ, పట్టింపులు ఇవి ఉంటాయి కదా, కొంచెం అన్ని కార్యక్రమాలు అయ్యేటప్పటికి 21 అలా అవుతుంది. 25 లోపల వచ్చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. 25 లోపల అయితే వచ్చేస్తాను అనమాట. అందుకు నేనైతే చిన్నప్పుడు తిరిగిన ప్లేస్లు అనమాట ఇవన్నీ. చిన్నప్పుడు నేను ఊరు వచ్చి అయితే చాలా రోజులు అవుతుంది. అంటే ఊరు వస్తాను కానీ అక్కడ ఉండి వెళ్ళిపోతాం మామూలుగాని. ఒక 2 days ఉన్నా, 1 day ఉన్నా అట్లా. ఊర్లో అయితే స్టాండర్డ్గా ఉన్నది. ఇప్పుడే ఉన్నాను చాలా రోజుల తర్వాత, ఎక్కువ రోజులు 1 month, ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది ఇక్కడ ఉండేటప్పటికి. మామూలుగా సరదాగా అసలు చూపిద్దాం అనేసి ఇలా వచ్చాను అనమాట. చేలుగట్టుల్లోకి వచ్చాము. ఇదివరకు ఇక్కడ చేళ్ళు ఉండేలే, ఇప్పుడైతే చూశారు కదా వెనకాల, నా వెనకాల మొత్తం చేపల చెరువులు అయితే అయిపోయినాయి అనమాట. ఇవన్నీ చూపిస్తాను మీకైతేని. మా ఊరి అందాలు చూద్దరు గాను ఓకేనా, ఎలా ఉన్నాయో చెప్తురు గాను. మార్నింగ్ అయితే మనకి 7:30 అయింది మామ. చూడండి ఆకాశంలోని సూర్యుడు వచ్చి రానట్టు అయితే ఉన్నాడు అనమాట. వర్షాలు గట్టిగా వస్తున్నాయి, చూశారు కదా ఎలా ఉందో. మొత్తం చుట్టూరు అయితే కొబ్బరి చెట్లే ఉంటాయి, ఎలా ఉన్నాయో చూసారుగా. మొత్తం ఎక్కడ చూసినా మనకైతే కొబ్బరి చెట్లు ఎక్కువ కనపడతాయి. ఇక్కడ బర్రెలు చూడండి, గేదెలు అంటారు ఇక్కడ అయితేని. చూసారు కదా గేదెలు మొత్తం చల్లగా పడుకున్నాయి అనమాట. ఇక్కడ మనకి కొబ్బరి చెట్లు ఉన్నా అవి ఊగి గాలి వచ్చినా కూడా మామూలుగా వేడైతే వేడిగానే ఉంటుంది, మామూలుగా ఉండదు. బర్రెలు చూడండి ఉదానికి రెడీగా ఉన్నాయి, దాని మీద అయితే కొంగ ఎక్కువ కూర్చున్నది. ఇక్కడ కొబ్బరి చెట్లే ఉంటాయి, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి మామ. గాలి వేస్తుంది, దానికి తగ్గట్టు ఒక్క పెట్టేస్తుంది అనమాట. మొత్తం గుబురు అవుతుంది, మొత్తం వేడి ఉంటుంది అనమాట. సముద్రం ఇక్కడ నుంచి ఎంతో కిలోమీటర్లు ఉండదు, మా అంటే 10 to 15 kilometers ఉంటుంది అంతే మాకైతేని. ఇక్కడ నుంచి ఎన్ని చెట్లు ఎంత గాలి వేసినా కానీ నైట్ మాత్రం నిద్రే పట్టట్లేదు మామ. దీనమ్మ జీవితం. అక్కడ గాలికి అలవాటు పడే అనమాట, అంతే ఏం లేదు. చూసారు కదా కొబ్బరి చెట్లు. ముందుకు వెళ్దాం ఇంకొంచెం. నేను చిన్నప్పుడు అయితే ఇక్కడ ఏ పని మీద వచ్చేవాడినో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఆ పని మీద వచ్చేవాడిని అనమాట. ఇక్కడ చిన్నప్పుడు అయితే నేను మా బావ అనమాట. ఇక్కడ మామూలుగా వెళ్ళినవారు కదా, సేలుగొట్టుల్లో వెళ్ళినవారు మనుషులు ఉంటాయి. మేము ఆయన చూసుకోకుండా కూర్చుండిపోయామన్నమాట. కూర్చుండిపోతే ఇంకా మధ్యలో వచ్చాడు, ఎవడరాదే అక్కడ అన్నాడు. అలాగే నిక్కర్ ఎత్తుకుని పరిగెట్టాం మామ. షార్ట్ ఉంటుంది కదా, షార్ట్ ఎత్తుకుని పరిగెట్టేసాం మేము. కడుక్కోవడానికి నీళ్ళు కూడా లేవు, కొంచెం దిగాలన్నమాట, బోధులోకి దిగాలి. దిగి అదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ మామ. అదైతేని మామూలుగా లేదు, అదైతేని చూద్దాం. అప్పుడైతే ఇప్పటికీ ఇంకా మాకు అదొక స్వీట్ మెమొరీ అనమాట అది. మామ ఏ చెరువులో చూసినా కూడా ఇలాగే ఉంటాయి అనమాట. చూసారు కదా మొత్తం ఏ చెరువులో చూసినా ఈ ఆ మూలన ఒకటి పెడతారు,
ఈ లాస్ట్ కనపడుతుంది కదా అక్కడ ఒకటి, ఈ మూలకోటి ఇలా పెడతారనమాట చేపల చెరువులోని. ఇంకోటి అదే ఈ పైన కూడా ఇలా కడతారనమాట. ఏటి పక్షులు ఇవి వస్తాయి కదా వాటి కోసం. అవి చూసారు కదా వైర్లు ఎలా పెట్టారు, మీకు కనపడుతుంది కదా. ఓకే ఓకే, అలా పెడతారు. ఇంకోటి చూపిస్తాను ఉన్నాను మీకు. ఇది ఉన్నది కదా, ఇది చూడండి. ఇది గాలికి ఊగుతుంది అనమాట. ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? ఇక్కడ బోల్ట్ పెట్టారు చూసారా, ఉన్నాను చెప్తాను. ఇదిగో ఇది బేరిసేసా అనమాట, దానికి ఒక బోల్ట్ పెట్టారు. ఇది ఎందుకు పెట్టారంటే ఇక్కడ కొంగలు కాకులు ఉంటాయి మా ఎక్కువ. ఆ కొంగలు కాకులని ఈ శబ్దానికి అనమాట. ఇది గాలి వేసినప్పుడు ఇదిగో ఇది ఉన్నది కదా బోల్ట్ చూడురి, ఈ బోల్ట్ దానికి తగులుతుంది. గాలి వేసినప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు గాలి వేయట్లేదు, ఇలా సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్కి కాకులు కొంగలు ఎగిరిపోతాయి. కొబ్బరి చెట్లు చూడండి మా ఇక్కడ చేతికి అందేస్తాయి అనమాట. చూసారా హైటు బోధులో ఉన్నది అది కొబ్బరి చెట్టు. ఈ బోధులోనే మా కడుక్కునేటోళ్ళం అప్పుడు. ఇక చూసారా మొత్తం అన్నీ చేపల చెరువులే. చేపల చెరువులే మొత్తం చేపల చెరువులే ఇవన్నీ. మొత్తం రౌండ్ ఎటు తిప్పినా కూడా చేపల చెరువులు కొబ్బరి చెట్లు, చేపల చెరువులు కొబ్బరి చెట్లు. ఇలా కాలువలోంచి వచ్చే వాటర్ ఇలా బోధుల్లోంచి వస్తుంది మామ. దాన్ని అయితే ఇలా తోడుకుంటారు అనమాట చేపల చెరువుల్లోకి. చూసారు కదా ఇక్కడ జనరేటర్ ఉంది, వాటర్ తోడుతుంది అనమాట. అది వంతున అవతల సైడ్కి వెళ్తాను అనమాట బోధ దాటనాకి. ఇది వరకు అయితే దూకేసేవాళ్ళం, దూకి మొత్తం పంగ సాగిపోయింది. ఇలా వెళ్ళాలన్నమాట, వీటి మీద నడుచుకుని వెళ్దాం మనం. చూసారు కదా ఇక్కడ పడ్డాను అనుకో ఏమవుతుంది కానీ ఫోన్ ములుగుతుంది అంతే. అలాగా అమ్మో ఇది ఊగుతుంది రయ్యా, ఇది ఇలా అనమాట. ఇప్పుడు ఫోన్ పడిపోయింది అనుకో ఇందులో నేను తోలు తీరిపోద్ది. అది అలాగా యువతలకు వచ్చేసాము. ఇప్పుడు అది దాటాము, యువతలకు వచ్చేసాము. ఇవన్నీ వర్షం వచ్చినప్పుడు ఇలా ఆకులేస్తారు మామ. బురద అవుతుంది కదా మట్టి, ఆ బురదల్లోంచి ఇదిగో ఇలా నడుచుకుని వెళ్ళిపోవడమే అనమాట. మొత్తం కాలుకి మట్టి. మరి అప్పుడు చెప్పాను కదా మామ మమ్మల్ని తోరేశారని. ఇదిగో ఇదిగో మా వెనకాల వెళ్తున్నారు చూడు, ఈయనేమో ఆయనే మమ్మల్ని అయితే తోరింది అప్పుడు. ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట బాగున్నారండి అని. మొత్తం ఇది ఇంకోటి మామ. ఇదిగో ఇది అనమాట. దీని మీద పడవ కింద ఇదిగో ఇది ఉంటుంది కదా, దీని మీద ఇలా వాటర్లో వెళ్తుంది అనమాట. దాని మీద వెళ్తా చేపలకు మేత వేస్తారనమాట. ఈ తాడు నట్టుకుని అటు దాకా వెళ్ళి చేపలకు అటు ఇటు విసురుతారనమాట. ఇదిగో ఇది క్యాంపింగ్ వాళ్ళు నైట్ టైం ఉండటానికి, మామూలుగా వచ్చినప్పుడు ఉండటానికి ఇది క్యాంపింగ్ ఉంది. ఇది చూసారు కదా వాళ్ళు ఇల్లు అనమాట. ఇక్కడే ఉంటారు, ఇక్కడే కాపురం చేస్తారు మొత్తం. ఈ గుడి అయితే దుర్గమ్మ తల్లి గుడి అనమాట. మా చిన్నప్పుడు అయితే ఇది మన పాకలో ఉండేది అనమాట. అంటే తాటాకులతో ఉంటుంది కదా మా పాక, కొబ్బరి అందులో ఉండేది అనమాట. ఇప్పుడైతే ఇలా కట్టేశారు, బాగుంది గుడి అయితేని. మనం వచ్చేటప్పటికైతే సూర్యుడు పడుకుని ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఎలా లేచాడు. మొత్తం చూసిరా మొత్తం ఎండ వచ్చింది. మా ఊరి అందాలు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే నేనైతే 25కి అయితే వచ్చేస్తాను, 25 లోపల వచ్చేస్తాను. నేనైతే వచ్చాక రెగ్యులర్ స్ట్రీమ్ ఉంటుంది ఓకేనా. 25 నుంచి అయితే కంటిన్యూగా ఉంటుంది అనమాట. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి మామ. మనం ఎలాగైనా లైవ్ పెడతలేదు, కనీసం ఈ వీడియో కన్నా సపోర్ట్ చేయండి ఓకేనా. మొత్తం తిరిగి చెవట పట్టింది అంతే. అందరికీ బాయ్ మామ.